ఎన్నిక చిన్నదే కానీ పోటీ మాత్రం రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఇలాకాలో జరుగుతున్న 2 జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక కడప జిల్లాలో కాకరేపుతున్నాయి. దాడులతో రక్తపాతం జరుగుతోంది. గొడవల కారణంగా 6 పోలింగ్ కేంద్రాలు మార్చారు అధికారులు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. కడప జిల్లాలో ఎన్నికలంటేనే పెద్ద యుద్ధంలా జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా పార్టీల మధ్య యుద్ధం మాత్రం ఖాయం. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నిక వాటన్నింటినీ మించిపోయింది. దీంతో పులివెందులలో రక్తం పారుతోంది. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైసీపీ 49 స్థానాలను కైవసం చేసుకుంటే టీడీపీ అట్లూరు జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 8 మంది జెడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ గా పనిచేసి ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి అకాల మరణంతో 2 స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. 2 చోట్ల ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక టీడీపీ వైసీపీ నాయకుల మధ్య అగ్గిరాజేసింది. దివంగత మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపింది వైసీపీ. టీడీపీ నుంచి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించి ఖచ్చితంగా గెలిచి తీరాలని ఆదేశించారు. దీంతో టీడీపీ నేతలు పులివెందుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పులివెందులలో జగన్ పై చేయి సాధించేందుకు ఇదే అదునుగా భావిస్తున్నారు టీడీపీ నేతలు. పులివెందులలో గెలిచి ఇక రాష్ట్రంలో గెలవడం సులభం అనే సంకేతాలను పంపాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. కేవలం 10,000 ఓట్లు మాత్రమే ఉండడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు టీడీపీ నేతలు. జగన్ సొంతగడ్డ కావడంతో సిట్టింగ్ స్థానాన్ని గెలిచి ఆధిపత్యం నిలుపుకోవాలని పట్టుదలగా ప్రయత్నాలు చేస్తోంది. తమ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా వైసీపీ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రచార అంశంగా ఉపయోగించుకుంటోంది టీడీపీ. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందులలో వైఎస్ సునీతతో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు ఆదినారాయణ రెడ్డి. జగన్ దాడుల డ్రామాలాడారని, నాటి ఎన్నికల్లో మాదిరి ఇప్పుడు కూడా పులివెందుల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మా దోషం లేదు. ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన 100% హత్య అని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూస్తే ఎంత బాధాకరం. మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం. పులివెందులలో మార్పు రావాలని ఆకాంక్షించారు వైఎస్ సునీత. మీ బెదిరింపులకు లొంగిపోయే పోలీసులు ఉండాలనుకుంటున్నారా అని వైసీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. కొత్త పులివెందులలో న్యాయం ధర్మం ఉండాలని, హత్యా రాజకీయాలు ఉండకూడదన్నారు సునీత. ఇంకా పాత పులివెందులు కావాలా అంటారు. ఇంకో మాట, పాత పులివెందులు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకు లొంగిపోయే ఆఫీసర్స్ కావాలనా? ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందులలో మార్పు జరగాలి. ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్. తప్పు జరిగిందా లేదా యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ దర్ జాబ్. పోలీస్ కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు కరెక్ట్ గా పని చేయగలిగేలా. పాత పులివెందుల లేకుండా కొత్త పులివెందుల ఉండాలి. ఆ కొత్త పులివెందుల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు. హింస లేని ప్రదేశంగా ఉండాలి. బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. హోరాహోరీ పోరుకు పులివెందుల వేదికైందే. మరి సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ కాపాడుకుంటుందా లేదంటే టీడీపీ జెండా ఎగిరేస్తుందా అనేది ఉత్కంఠగా మారిందే.